హలో, నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి తరంగాలు నవల 5వ భాగానికి స్వాగతం అండి. అమ్మలు, కాలేజీకి టైం అవుతుందిరా, లోకనాథం పిలిచేవాడు. లేచి త్వరగా తయారైంది. బండికి టైం అయింది, క్లాసులు మిస్ అవుతాయి. అమ్మ వడ్డించకే, కాలేజీ క్యాంటీన్లో ఏదో తింటానుగా. పుస్తకాలు సర్దుకుంది. చిన్న గిన్నెలో పెరుగన్నం తెచ్చింది తల్లి. ఆమె నోటికందిచ్చిన ముద్దలు వద్దంలేక అమృతంలా మింగింది. పిచ్చిది, దానికేం కావాలో దానికే తెలియదు. అక్కడ ఏం దొరుకుతాయి? కొనుక్కోవటం వినిపించింది. బండి అందినందుకు సంతోషించింది. విరామ సమయంలో క్యాంటీన్ వైపు వెళ్లబోతూ గేటు వంక చూసి ఆగిపోయింది. చేతిలో టిఫిన్ క్యారియర్ పట్టుకొని నిల్చున్నాడు లోకనాథం. అంత దూరం నుండి శ్రమపడి అతను రావటం సుతారా ఇష్టం లేదు. నేను క్యాంటీన్లో ఏదో తింటానని అమ్మతో చెప్పాను కదా నాన్న, ఇంత దూరం శ్రమపడి ఎందుకు వచ్చావు? కోపంగా చూసింది. నీకు అన్నం తేవటం నాకు శ్రమ తల్లి, మాటంటావు, డబ్బులు తెచ్చుకోలేదుట. రేణుక ఒకటే బాధపడుతుంది. మృదువుగా నవ్వారాయన. అప్పుడు గుర్తొచ్చింది, తొందరలో డబ్బులు వదిన్ని అడగలేదని. రైల్వే పాస్ ఉంది గనక సరిపోయింది. పెరుగన్నం తినే వచ్చాను. బింకంగా తండ్రిని విసుక్కుంది. సరే, ఈరోజు నీకు ఇష్టమైన వంటకాలు చేసింది మీ అమ్మ. నువ్వు తినందే తను తింటుందా? ఓ చెట్టు కింద కూర్చున్నారు. మంచినీళ్ళు కూడా సీసాలో తెచ్చాడు. వారి ప్రేమకు ఏమిచ్చినా ప్రతిఫలం ముట్టదు. ఆ ప్రేమ, ఆ అనురాగం, ఆహా ఎంత మధురమైనవి. అలా పెంచుకున్న కూతురు ఒక్కోనాడు కప్పు కాఫీతో దినమంతా ఉంటుందని తెలిస్తే వారి ప్రాణాలు గిలగిల్లాడవు. అప్రయత్నంగా అశ్రువులు ఒత్తుకుంది జ్ఞానాదేవి. ఆ రోజు లెక్చరర్ రానందున మధ్యాహ్నం క్లాసులు లేవు. త్వరగా ఇంటికొచ్చింది. అప్పుడే పోస్ట్ మ్యాన్ పార్సిల్ ఇచ్చి వెళ్ళాడు. చక్కని నైలాన్ చీరలు 2 ఉన్నాయి. వాటిల్లో ఉత్తరం ఉంది. ఆమె భర్త సిలోన్ వెళ్లే వారితో తెప్పించారట. పిల్లలతో వాటిని తను కట్టుకోలేదు. కాలేజీకి వెళ్లే చెల్లెలకని పంపిందట. సాయంత్రం శ్రీహర్ రాగానే చూపింది. అన్నయ్య, బాగున్నాయి కదూ, పాము కుబుసంలా మెత్తగా. మా క్లాసులో ఓ అమ్మాయి ఇలాంటివే కట్టుకొస్తుంది. రోజుకో పేరు చెప్తుంది. ఒకరోజు ఇటలీ నుండి తెచ్చారంటుంది. రెండో రోజు జపాన్ నైలాన్ అంటుంది. తర్వాత కెనడా అంటుంది. పోనీవే చెల్లి, మేం కొనివ్వలేకపోయినా అక్కయ్య పంపింది, సంతోషం అన్నాడు శ్రీహరి. అతని ముఖం ఆనందంగా లేదు. చిత్రంగా అన్నవంక చూసింది. వాటిని వదిలేసింది. అన్నయ్య, నువ్వు కొనివ్వలేదని బాధపడితే అసలు నేను కట్టను. అవి తిరిగి అక్కయ్యకే పంపిస్తాను. ఆమె ముఖం నల్లబడింది. ఎంత అమాయకురాలవ జ్ఞాని. అక్కయ్య పంపిందని చిన్నబుచ్చుకోలేదమ్మా. అదెవరు, నేనెవరు? ఒక రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళం కామా? మన మధ్యతరగతి కుటుంబాలను తలుచుకుంటే బాధ వేసిందిరా. చిన్న కోరికలు కూడా తీరవు. ఉన్నవారికి ప్రతిరోజు పండగే, లేనివాడికి సాంఘిక సమస్యలు లేవు. డబ్బు దొరికినాడు పండుగ. మనం చూడు, ప్రతి పైసా లెక్కతో ఖర్చు పెట్టాలి. ధైర్యం చేసి చేతులు విడిచామా సంవత్సరాల తరబడి బాధపడాలి. నిట్టూర్చాడు. ఉన్నట్టుండి ఇంత పెద్ద ఉపన్యాసం ఇచ్చారేంటి? రేణుక నవ్వింది. నిజం, మొన్న దీని కాలేజీకి వెళ్ళాను. వింత వింత అలంకరణలతో అమ్మాయిలంతా సీతాకొక చిలుకల్లా తిరుగుతున్నారు. మన అమ్మాయి సింపుల్గా ఉంది. అతని మాట పూర్తవకముందే జ్ఞాన పక్కపక్క నవ్వింది. మా అన్నయ్య చాలా బుద్ధిమంతుడు, పనిచేసే తప్ప అమ్మాయిల వంక చూడడని నేను అనుకుంటే ఆడవారి కట్టు బొట్టు అన్నీ గమనిస్తున్నావా? గమనించడంలో 2 రకాలున్నాయి. నేను చెడుద్దేశంతో కాదు, వారితో నిన్ను పోల్చి చూసుకున్నాను అంతే అన్నాడు నవ్వుతూ. అన్నయ్య, ఒక షర్టుతో సంవత్సరాలు సంతోషంగా గడిపే నీ పెంపకంలో ఉన్న నేను బాహ్యాడంబరాలకు ప్రాముఖ్యత ఇస్తానని ఎలా అనుకున్నావు? అందమైన వస్తువులను చూసినప్పుడు ఆనందించటం అసహజం కాదు. నువ్వు కొనివ్వలేదని, మధ్యతరగతి కుటుంబంలో పుట్టానని నేను ఎన్నడూ బాధపడలేదు. నేను కోరుకునేది ఏదైనా ఉంటే నీకున్న నిస్వార్థం, బంధుప్రేమ కొంతైనా నాకు అలవడాలని. ఆడంబరాలలో ఆనందం ఉందని అనుకోను. నువ్వు ప్రేమతో ఇచ్చినవన్నీ నాకు విలువైనవే అన్నది గంభీరంగా. స్త్రీలు త్వరగా ఎదుగుతారమ్మా. నా రిబ్బని విప్పన్నయ్యా అంటూ వచ్చే చిన్న తల్లివేనా? పెద్ద తల్లిలా కనిపిస్తున్నానేమిటి? అలా కళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నావు? ఇక నుండి జ్ఞాన చెల్లెలు కాదు, అక్క అన్నాడు ఆప్యాయంగా ఆమె చెయ్యి రాస్తూ. అలా అయితే ఎంత బాగుండును. ఈ చినిగిన చొక్కాలు, ప్యాంట్లు దానం చేసి నాకు నచ్చినవన్నీ కుట్టించేదాన్ని. మధ్యాహ్నం పలహారం వద్దన్నప్పుడు 2 అంటించి టిఫిన్ చేతికిచ్చేదాన్ని అన్నది సంబరంగా.
ఇప్పుడు మించిపోయిందేం లేదు. 4 అంటించి అందించమ్మా తల్లి, రోజు రోజుకి చిక్కిపోతున్నారు రేణుక చెప్పింది కొడుకును జోకొడుతూ. నేను వేస్తానులే, అర్ధాంగివి నువ్వేం చేస్తున్నావు? అలక సాగించో అధికారం చెలాయించో అందివ్వకూడదు. అన్నయ్య అనగానే బెదిరిపోతావు. చిన్న తల్లి, అది నీకంటే అన్నిటా పెద్దదే, అలా అనొచ్చా? లక్ష్మమ్మ వంటింటో నుండి కసిరింది. పర్వాలేదని నచ్చ చెప్పింది రేణుక. 2వ రోజు పలహారం నుండి అన్న పలహారం తీసుకెళ్ళకపోతే తనకు వద్దని మారం చేసింది జ్ఞానం. శ్రీహరికి తీసుకెళ్ళక తప్పలేదు. చెల్లెల్నెత్తిన మెత్తగా ప్రేమగా ముట్టాడు. లక్ష్మమ్మ ఉంటో బావుండని కారణాన జ్ఞానకు పని తగిలింది. రేణుక పిల్లాడిని చూస్తూ ఇంతమందికి వంట చేస్తుంది. ఎంత ప్రయత్నించినా ట్రైన్ టైంకు తయారు కాలేదు. ఆమె ముఖం చిన్నపోయింది. ఒక్కరోజు పోకుంటే మానే, అదొక్కటి ఎన్ని పనులు చేస్తుంది? లక్ష్మమ్మ ఓదార్చింది. నష్టం అని కాదమ్మా, ఈరోజు కప్పను కోయాలి. కప్పన అదేం పాడుపనే? ఆశ్చర్యంగా అసహ్యంగా చూసింది తల్లి. మరేమిటనుకున్నారు అత్తయ్య? డాక్టర్ అంటే కప్పలను మనుషులను కొయ్యాలి అంది రేణుక. ఇక భయం ఏదే? తల్లి ప్రశ్నకు జవాబిచ్చే స్థితిలో లేదు. ఆమె మనసంతా కాలేజీలోనే ఉంది. సెకండ్ ట్రైన్కి వెళ్తే 10 నిమిషాలు ఉంటుంది క్లాసు. ఏమీ చేయలేదు. శ్రీహరి అద్దె సైకిల్ తెచ్చాడు. జ్ఞాన త్వరగా రా, వదిలేస్తాను ఆత్రంగా పిలిచాడు. సైకిల్ మీద నా అన్నయ్య సంకోచంగా చూసింది. సంకోచించకు, ఒకవేళ బస్టాండ్ వద్ద బస్సుంటే దాంట్లో వెళ్దువు గాని. మీ ఆఫీసు? అబ్బా ఎన్ని ప్రశ్నలు! తొందరగా వస్తే 1 అరగంట ఓవర్ వర్క్ పర్మిషన్ తీసుకుంటాను. ఆలస్యమైతే సెలవు పెడతాను. నీ పాఠాల కంటే విలువైన పనులేం లేవురా. వచ్చి అతని వెనకాల కూర్చుంది. జనసాంద్రత గల ప్రదేశాల్లో చచ్చే సిగ్గేసింది. బస్సు స్టేజీ వదిలింది. ఆమె నిట్టూర్చింది. బస్సు కాస్తలో తప్పింది అన్నయ్య. దానికంటే వేగంగా 2వ స్టేజీలో చెల్లెల్ని దింపాడు. బస్సు రాగానే ఎక్కింది. జాగ్రత్తమ్మా. వెనక్కి తిరిగాడు. అతని షర్ట్ అంతా తడిసిపోయింది చెమటతో. క్రాఫు చెదిరిపోయింది. అప్రయత్నంగా ఆమె కళ్ళు నిండుకున్నాయి. దేవా, మరో జన్మంటూ ఉంటే ఈ అన్నకి చెల్లెలుగా పుట్టేట్టు దీవించు అనుకుంది. ఆనాడేనా వర్షం పడుతుంటే గొడుగు పట్టుకుని స్టేషన్లో నిల్చుంటాడు. వాసుకు దగ్గరికి ట్రాన్స్ఫర్ కావటంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కాస్త తగ్గాయనే చెప్పాలి. కానీ పని పెరిగింది. లక్ష్మమ్మ మునిపట్లా చేయలేకపోతుంది. అల్లరి కృష్ణుడితో ఇంటి పనులతో సతమతమవుతోంది రేణుక. జ్ఞాన సాయం ఏమూలకు లోకనాథం కొన్ని పనులు చక్కబెట్టే ప్రయత్నం చేసేవాడు. రేణుక ఒప్పుకునేది కాదు. వాసు, నీ పెళ్లి చేస్తే 2 కోడళ్ళు ఇల్లు చక్కబెట్టుకుంటారా? అంతంత పెద్ద ఆశలేం వద్దమ్మా. అంతా మా వదిలిలాంటి వాళ్లే ఉండరు. 4 సంవత్సరాలు ఇలా ఉండని, ఇల్లు ఓ దరి చేరుతుంది. నవ్వి లేచి వెళ్ళేవాడు వాసు. 10 రోజులయ్యాక మళ్ళా ఆ ప్రస్తావన వచ్చేది. శ్రీహరి, ఎక్కడైనా ఓ అమ్మాయిని చూడరా, భోజనాల వద్ద పెద్ద కొడుకుతో అనేది. అమ్మా, అమ్మాయిలకేం కరువు? మా ఆఫీస్ దగ్గరలో స్కూల్ ఉంది. ఇంచుమించు 1000 మంది అమ్మాయిలు ఉన్నారు. తెల్లటి వాళ్ళు, నల్లటి వాళ్ళు, పొట్టివారు, పొడుగువారు, అందరూ నవ్వేవాళ్ళు లక్ష్మణ మాటలకు. నువ్వు నోరుముయ్యరా, నేను పెద్దాడిని అడిగాను. కోపంగా చూసేదామె. భోజనం చేస్తుండగా నోరుముయ్యాలంటే ఎలాగమ్మా? లక్ష్మణ్ అడిగాడు. లక్ష్మణ్ అమ్మతో నన్ను పరిహాసాలు శ్రీహరి మందలించాడు. ఓ 2 ఏళ్లు పోయాక చూద్దాం. వాడికి ట్రైన్లో వెళ్ళటం ఇబ్బందిగా ఉంది. స్కూటర్ అది కొందాం, తర్వాత ఆలోచించవచ్చు. కోడళ్ళు వచ్చి చేస్తారని నమ్మకం పెట్టుకోకు. ప్రత్యక్షంగా చూస్తూ నమ్మకపోవటం ఎలాగరా? నా భారం తగ్గుతుంది. ఒక్క మనిషి ఇందరికి చేయాల్సి వస్తుంది. మీ అందరి పెట్టు కృష్ణుడు. దాన్ని ఏ వస్తువు ఒక చోట పెట్టనివ్వడు. అయితే ఒక మంచి పని మనిషిని వెతుకుదాం. కట్టిపెట్టరా నీ వేషాలు. మీ అమ్మ అన్నట్టు 7 పెళ్ళి అయి తీరాల్సిందే. లోకనాథం ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. ఇక తేల్చరా వాసు, అమ్మాయిని అన్నయ్య చూడాలా, నువ్వే చూసుకుంటావా? అన్నయ్యకి శ్రమ దేనికమ్మా, నేనే చూసుకున్నాను. చెప్పవే, ఎవర్రా అమ్మాయి? బాగుంటుందా? సాంప్రదాయగల కుటుంబమేనా? ఆగమ్మా, అంత తొందర అయితే ఎలా? ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. పర్వాలేదు, కాలం మారిందని మీరు అంటారుగా. నేను రేణు ఉన్నాం. పై పనులు జ్ఞానంలా చేస్తే చాలు అన్నది. ఆ అమ్మాయి తెలుపే, కానీ తేలిపోయిన రంగు అన్నాడు. ఈ కాలం పిల్లలంతా ఇలాగే ఉంటారా? మన వాసంతి ఎలా ఉండేది? పెళ్లి కాగానే ఛాయ్ రాలేదు. పెళ్ళైతే అదే రక్తం పట్టి నిండుగా అవుతుంది. మరి ఇంకో విషయం అమ్మా, నీకు ఇష్టమో కాదో ఆ అమ్మాయికి డ్యాన్స్ వచ్చు. సరదాకు నేర్చుకుంటారు, వేదిక మీద తైతక్కలాడుతారుట్రా. మనము కొన్నాళ్లకు రాధికకు డాన్సు, సుమతికి సంగీతం చెప్పించలేదు.
సాంప్రదాయం మంచిదే. ఇంచుమించు 1,00,000 రూపాయల ఆస్తి ఉంది. ఆస్తితో ఏం పని? మంచి రోజు చూసి అన్నయ్యను నాన్నగారిని తీసుకెళ్ళు. వాళ్ళకి నచ్చితే ముహూర్తాలు పెట్టుకుందరు గాని. అమ్మ ఒక్కటే లోపం. నీకు ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదు. ఆ అమ్మాయికి సొమ్మరోగం. మనకైతే తెలియదు గాని ఇదివరకే పెళ్ళైతే ఆ అబ్బాయి పుట్టాక భర్త వదిలాడని. నోరు మొయ్యి. అప్రచ్చే మాటలు నువ్వు చెప్పింది నిజమట్రా? మండిపడింది ఆమె. మిగిలిన వాళ్ళు నవ్వలేక కడుపులు పట్టుకున్నారు. కోతలను తెలుస్తూనే ఉన్నాయిగా అత్తయ్య. నవ్వాపుకుంది రేణుక. బాగుందిరా నీ పరిహాసం. పిచ్చి వేషాలు వెయ్యకు. శాస్త్రులు గారి బంధువుల అమ్మాయిందట. చూసొద్దాం హరి చెప్పాడు. అన్నయ్య కోరి నవలక్షణాలు ఉన్నాయా పెద్దన్నయ్య? జ్ఞాన అడిగింది. ఎలాగైతే నీ శ్రీహరి పట్టుదల వల్ల వాసు పెళ్ళయింది. అక్కలంతా వచ్చి తమంత ఎదిగిన చెల్లెల్ని చూసి మురిసిపోయారు. తమ నగలు దుస్తులతో చెల్లెల్ని రోజుకో రకంగా అలంకరించి చూశారు. సుమతి జ్ఞాన పెద్దదైంది. ఇక పెళ్లి చూసుకోనాయే. పెద్ద బావగారు ఎక్కువ ఎక్కిరించారు. శ్యామ్ మాత్రం రాలేదు. ఏ పని చేస్తున్నా లక్ష్మమ్మకు ఆ వెలితి కనిపించింది. లక్ష్మణు అనంతవాడే గది ఖాళీ చేసి నవదంపతులకు ఇచ్చారు. వారిద్దరికీ వంట ఇంటి దగ్గర రేకుల గది ఇచ్చారు. శ్రీహరి తన గది ఇస్తానంటే ఎవరూ ఒప్పుకోలేదు. చిన్న వదినకు తీరు తెలియదు అని జ్ఞాన దూరంగా తిరగసాగింది. చిన్న తల్లి కాస్త కాఫీ చిన్నన్నయ్యకిచ్చిరావే. తల్లి కేకేసింది. భార్య చెప్పే కబుర్లు వింటున్నాడు వాసు. పెళ్లి కూతురు ఆడపడుతుని చూసి దూరం జరిగింది. కాఫీ నువ్వు తెచ్చావా చెల్లాయ్? వదిన్ని పిలవకూడదు. లేచి కూర్చున్నాడు. మీ ఆవిడకు సమ్మరోగం ఉందేమోనని భయపడ్డాను. నవ్వు ఆపుకుంది. పెళ్లి కూతురి మొహం జేవురించింది. వాసు నవ్వుతూ పెళ్లికి ముందు జరిగిన తమాషా చెప్పాడు. అందరూ పడి నవ్వారు. ఆ నవ్వులకు మిగిలిన అక్కలు కూడా అక్కడ చేరారు. కబుర్లతో కాలం తెలియలేదు. శ్రీహరి చెల్లెళ్ళందరికీ శక్తి కొలది ఇచ్చి పంపాడు. మాలతి రేణుకంత పనిమంతురాలు. శాంతమూర్తి కాకపోయినా కలుపుగోలు మనిషే. భర్త పనులు కృష్ణుడి పని ఆడించేది. ఆ రోజులు ఎంత మధురమైనవి. ఏ విచారం ఉండేది కాదు. జ్ఞాన అలా దొర్లుతున్నావు, నిద్ర రావట్లేదు. అసలే సున్నితమైన మనసు గల దానివి. ఏం జరిగింది? హాస్పిటల్లో శేఖర్ అడిగాడు. మీరు మేలుకుని ఉన్నారా? ఆశ్చర్యంగా చూసి లైటేసింది. ఇప్పుడే దొర్లుతున్నావు. మేలుకున్నాను. దాహంగా ఉంది. లేవటానికి బద్ధకం వేసింది. నువ్వు దొర్లుతూ లేచి కనిపించావు. లేచి నీళ్లు వంపి అతనికిచ్చింది. నీళ్లు తాగి గ్లాస్ ఇచ్చాడు. ఆమె వచ్చి అతని చెంత కూర్చుంది. తలుపు తీయటానికి విసుక్కున్న పెద్ద మనిషి ఎంత నెమ్మదిగా అడుగుతున్నాడు. అతను ఆమె చేతులు తీసుకున్నాడు. నిద్రపోలేదు కదూ? అసలు ఏం జరిగింది? ఆసుపత్రిలో జరిగిన విషయాలు చెప్పింది. ఆ అమ్మాయిని చూస్తూ నా కౌమార దశ గుర్తుకొచ్చింది. నిజం, ఎంత ప్రయత్నించినా నా బాల్యంలోని ఒక్క విషయం గుర్తుకురాదు. అది ఎలా సాధ్యం? వాటంత మధురమైనవి మనేవి ఉండవు. మర్మాలు మాయలు తెలియని మధురమైన జీవితం అన్నది తన్మయత్వంతో. నువ్వు డాక్టర్ అయ్యాకంటే రచయిత్రవైతే బాగుండేది. నవ్వాడు. మధురంగా నవ్వాడు. అప్పుడు అతని నవ్వు అతి మనోహరంగా కనిపించింది. ఈ మనిషేనా కొన్నిసార్లు హృదయం చిల్లులు పడేలా మాట్లాడతాడు అని వింతగా అతని వంక చూసింది. ఏమిటి నా వంక అంత దీక్షగా చూస్తున్నావు? ఏం లేదు. మీ ముఖం అందంగా అమాయకంగా కనిపిస్తే. అతను ఫక్కున నవ్వాడు. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. పెళ్లికి ముందే అందం చూశావు, వరించావు. ఇప్పుడు ఆ కొత్త కామెంట్ దేనికి? ఆమె ఏం మాట్లాడలేదు. తలవంచేసింది. జ్ఞాన, నువ్వు చిత్రమైన స్త్రీవి, అర్థం కావు అన్నాడు. ఆమె అరచేతులతో తన బుగ్గలు రాసుకుంటూ. ఆమె ఎందుకో సిగ్గుపడింది. బుగ్గలు ఎర్రపడ్డాయి. తల మరీ వంచేసుకుంది. జ్ఞాన, నువ్వు శాస్త్రవేత్తవు. ప్రతి చర్యకు అర్థం తెలుసు. సిగ్గెందుకు వస్తుంది చెప్పవా? మొదట నేను ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పాలి. అడుగు అన్నాడు. ముడి ఊడిపోయి అల్లాడే నల్లని కురులు చూస్తూ. మీరు కొన్నిసార్లు అంత కఠినంగా అనాలోచితంగా ఎందుకు ప్రవర్తిస్తారు? ఆమె వంక వింతగా చూశాడు. వెంట్రుకలు సగం కపోలాలను కప్పి వింతగా మెరుస్తున్నాయి. ఆమెను మరింతగా దగ్గరగా లక్కున్నాడు. చిన్నగా ఆమె చుబుకం పట్టి ఎత్తాడు. మనిషికో బలహీనత ఉంటుంది. చిన్నప్పటి నుండి నాకు తొందరపాటు జాస్తి. మార్చుకోవాలని ప్రయత్నం చేసి విసుకొచ్చింది. నాకు తెలియకుండానే వస్తుంది కోపం అన్నది. అతనికి తెలుసు అతని పొరపాటు. తను ఏం మందలించగలదు? పోనిద్దు. ఈ సుందరమైన సమయంలో ప్రశ్నలు జవాబులు అంటూ పాడు మాటలు దేనికి? నా శాంతం కూడా నీలోనే ఉంది. ఊరుకోండి. లేవబోయింది. అతని బాహువులు ఇనుప చువ్వల్లా బిగుసుకున్నాయి. అతని మాటలకు బాధపడిన జ్ఞాన అన్నీ మర్చిపోయి
అతని హృదయంలో తలదాచుకుంది. ఆదివారం సాయంత్రం హడావిడిగా అన్నీ సిద్ధం చేసింది. వదినగారుల వంకలు గుర్తుంచుకుని ఏ లోటు రాకూడదని ఉన్నంతలో ఘనంగా చేసింది. సమయానికి అందరూ దిగారు. బల్ల సరిపడదని కిందనే వడ్డించింది. ఎన్ని వంటలు చేశావే? నువ్వే చేశావా, హోటల్ నుండి తెప్పించావా? అన్నపూర్ణమ్మ అడిగింది. ఊరుకోవే, అందరూ నీలాగే ఉంటారా? ఆమె భర్త మందలించాడు. కొన్నాళ్ళు పొడిచే వాడికి చేతికి ఓ చెప్ప ఇచ్చేలా ఉన్నావు. ఇన్ని పదార్థాలు దేనికి? మిగిలితే రేపు తినొచ్చు, నేను చెయ్యమన్నాను అక్కయ్య, శేఖర్ చెప్పాడు. కృతజ్ఞతాపూర్వకంగా భర్త వంక చూసింది జ్ఞాన. ఈ స్టీల్ గిన్నెల సెట్లు ఎప్పుడు కొన్నావే? గిన్నెలంటే తెగ పిచ్చే నీకు చీరలంటే పిచ్చి లేదా? ఇప్పటికీ పండగకు కంచిపట్టు చీర కొంటావు. నలుగురు ఇంటికొస్తే పాత్రలంటూ మందిళ్ళు తిరుగుతావు. భర్తే జవాబిచ్చాడు. అల్లుడున్నాడని తగ్గింది, లేకుంటే దులిపి వేసేది. వాడ ఇంకొచ్చే వేగాల్సింది. కొబ్బరి పచ్చళ్ళలో కారం తగ్గింది. ఇలా ఏదో ఒకటి అంటూనే ఉంది. జ్ఞాన మరి ఇంకేమనక వడ్డిస్తుంది. నువ్వు కూర్చో అత్తయ్యా, వడ్డించుకుందాం, సరళ పిలిచింది. పర్వాలేదమ్మా, ఎంతసేపు? మీరు తిన్నాక కూర్చుంటాను. వడ్డించన్నది తృప్తి ఉండదు. మీరు సరిగ్గా తినటం లేదు చిన్నదినా. అమ్మో, నీ నటన బంగారంగాను. రోజూ వాడికి వడ్డిస్తున్నావటే. ఇంట్లో ఉంటే తప్పక వడ్డిస్తాను అంది. మీరు ఉద్యోగస్తులు, పనులుంటాయి. మా సరళ తన చేతులతో సంతోషంగా ఎప్పుడూ వడ్డించగా చూడలేదు. అమ్మ వడ్డించి అరిచాక వచ్చి కూర్చుంటుంది, సరళ భర్త చెప్పాడు. అన్నపూర్ణమ్మ కొరకొరా చూసింది. ఏ పనులైనా చేస్తాను, వడ్డనంటే తలనొప్పి, సరళ చెప్పింది. అనిల్ 4 తిన్నావురా, చాలు. వాడి దగ్గర నుండి వడల పళ్ళని తీసింది. వాడిదేం తప్పే? నువ్వు ఉద్యోగం అంటూ వంటవారిపై వదిలేస్తావు. పిచ్చి సన్యాసి, చేసినాడు వదలక తింటాడు. మా సరళతో ఎప్పుడూ అంటుంటాను, ఉద్యోగం అంటూ సంసారం వదులుకోకే తల్లి అంటూ దీర్ఘం తీసింది. జ్ఞాన తన కోపమంతా మింగింది. తన అతిథులు ఏమన్నా లాభం లేదు. నువ్వు 1000 వరహాలు ఇచ్చినా చెయ్యనమ్మా, నాకు ఇల్లు సంసారం ముఖ్యం అంది సరళ. తన ఇంటో కనిపించిన లోపమేమిటో అర్థం కాలేదు జ్ఞానకు. వాళ్ళింటో కాసింత పని అయినా మంది చేయాల్సిందే. తన ఇంట్లో పనంతా తను చేసుకుంటే ఓర్వలేని తను. ఏదో అనాలనే ఆదుర్ద. భోజనం చేసి లేచారు. పళ్ళు కోసి వాళ్ల ముందు పెట్టింది. ఆకుల పళ్ళెం, ఒక్కల సీసా, సున్నం అన్నీ తెచ్చిపెట్టింది. అనిత లేచి ఏడుపు మొదలుపెట్టింది. పాపకు పాలు పట్టి వదినగారికి ఇచ్చింది. తను వడ్డించుకుంది. ఇద్దరూ సంపాదిస్తూ ఇదేం పిసినారుతనమే, పిల్లదానికి 4 మంచి గౌన్లు కొనరు అంది విడ్డూరంగా. 4 ఏం కర్మ, 10 ఉన్నాయి, శేఖర్ జవాబిచ్చాడు. ఇది అనిత పుట్టినప్పుడు ఎవరో ఇచ్చింది కాదా? అవును వదిన, చిన్నపిల్ల ఎదుగుతుంది, పెద్దవి దాచి తొడుగుతున్నాను, జ్ఞాన చెప్పింది. లీలమ్మకు చిరాగ్గా ఉంది. ఎవరి పిల్లలు వాళ్ళ ఇష్టం అక్క. అయినా ఎదురు చెప్పదని ఇప్పుడే ఖర్చుదారి అంటావు, ఇప్పుడే పిసినారిదంటావు. జ్ఞాన దగ్గర ఒద్దెక్కుంది. దాని పెళ్లి చీరలు ఇంకా కొత్తగా ఉన్నాయి అంది లీలమ్మ. నీకు తెలియదు లీలా, మీ అక్క కత్తికి 2 వైపులా పదునేలే. సరళ చిన్నదిగా ఉన్నప్పుడు ఎన్ని గౌన్లు పాడు చేసేదని. ఇటు చూడు, దాని గౌన్లు వేలాడేవి. ఎవరేమనక ముందే నోరు పెద్దది చేసి అందరితో తన్ను పొదుపరిని అని చాటేది. అన్నపూర్ణమ్మ భర్త చెప్పాడు. మహా చెప్పారులేండి, ఒక్కనాడు 10 రూపాయలు చీర ఎరగను. ఇదెక్కడ న్యాయమే? 100లకు 100 పెట్టి కొనేవి ఎక్కడివి? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు లీలా. మీ అక్క 100లే కాదు, 10 రూపాయలు కూడా ఎరగనంటుంది, లీల భర్త చెప్పాడు. అందరూ నవ్వారు. అందరూ మా అక్కయ్యను ఒంటరిదాన్ని చేసి మాటలు అంటున్నారా బావగారు? ఇక్కడ నేనున్నాను, శేఖర్ కలగజేసుకున్నాడు. అమ్మమ్మ ఎంత మాట! నీతో మా చెల్లాయి జ్ఞాన, మీ అక్కతో నేను కాబట్టి నెట్టుకొస్తున్నావు. మరెవరైనా అయితే సన్యాసం పుచ్చుకోవాల్సిందే. సరళ రేపు ఆసుపత్రికి రారదు, చెకప్ చేయించుకుంది. కానీ అడగకపోతే అడగలేదని అంటారని తెలుసు. నీ ఆసుపత్రికి నీకు దండం తల్లి. అక్కడ ఉండేది మనుషులేనా? 10 రూపాయలు పోయినా పర్వాలేదు, ప్రైవేటుగా చూపిస్తాను. జ్ఞాన చిన్నబుచ్చుకుంది. సరళకు చీర, రవికల గుడ్డ, పండ్లు, తాంబూలం ఇచ్చింది. వాళ్ళను సాగనంపొచ్చింది. 2 గంటలు నిద్రపోవాలనుంది. గోపి, అన్నింటిపై మూతలు పెట్టు, ఉదయమే సర్దుతాను. ఏమండి, కాస్త అనిల్ను మంచం మీద వెయ్యరు? అలసటగా మంచంపై వాలింది. శేఖర్ కొడుకును పడుకోబెట్టి కూతుర్ని ఉయ్యాల్లో వేసి తలుపులు చూసుకుని గ్లాస్ చేత పట్టుకుని వచ్చాడు. అతని అలికిడికి కళ్ళ మీద నుండి చేతులు తీసింది. లే, బాగా అలసినట్టున్నావు, ఆల్టీన్ తాగు. అతన్ని అరుదుగా చేసే సాయం ఆమెకి అపురూపంగా కనిపిస్తుంది.
సగం మీరు తాగండి. అతను కొంచెం తాగిచ్చాడు. అవి తాగింది. అలా మౌనంగా ఉన్నావు. అక్కయ్య మాటలకి బాధపడుతున్నావా? కొత్త పద్ధతి అయితే బాధ. పెళ్ళైన దగ్గర నుంచి వింటూనే ఉన్నాను. నా తప్పులు ఎన్నటివే ధ్యేయంగా పెట్టుకొని వస్తారు. ఏమన్నా లాభం లేదు. కొందరి స్వభావాలు అంతే. త్వరలో అమ్మని తెస్తాను. పాపను చూసుకుంటుంది. నిజమే, పనివారికి అభిమానం ఎందుకుంటుంది? లైట్ తీసేయండి. పడుకుని ఏ ఆలోచన లేక నిద్రపోయింది. అలసి ఉందేమో. 6 గంటలకు కాలింగ్ బెల్ నొక్కితే గానీ మెలకు రాలేదు. త్వరగా వెళ్ళి తలుపులు తీసింది. ఆగంతకుడిని చూసి డాక్టర్ జ్ఞాన పసిపిల్లే అయ్యి అతని చేతుల్లో దూరింది. అన్నయ్య అంటూ. అతను ఆమె వీపు మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. అలా ఎంతసేపు ఉన్నారో. మీరా పెదబావ గారు, నమస్కారం. జ్ఞాన అరిచినట్టు వినిపించింది. ఏమిటా అని లేచొచ్చాను. శేఖర్ నమస్కరించాడు. అతను నెమ్మదిగా జ్ఞానను వదిలి శేఖర్ భుజాలు తడిమాడు. అతని చేతి సంచులు లోపలికి తెచ్చింది జ్ఞాన. బాగున్నారు శేఖర్? మిమ్మల్ని రమ్మని రాసి విసిగిపోయి నేనే వచ్చాను. పిల్లలు లేవలేదా చెల్లాయ్ అన్నాడు కలయ చూస్తూ. లేవలేదు, కూర్చుండి. అత్త మామగారులు అంతా కులాసేనా? మీకు ట్రాన్స్ఫర్ అయిందా? అంతా కులాసానే. అందరూ జ్ఞానపై దిగులు పెట్టుకున్నారు. జ్ఞాన పని ఇరకాటంలో పడింది. మొన్ననే సెలవు పెట్టింది. మళ్ళీ ఈరోజంటే బాగుండదు. రాక వచ్చిన అన్నగారిని వదిలి ఎలా వెళ్తుంది? అన్నగారికి అన్నీ అమర్చింది. శేఖర్ ఉంటే బాగుండు. ఆ మాట తను చెప్తే అంగీకరించడు. శ్రీహరి పిల్లలతో ఆడుకుంటున్నాడు. పలహారాల దగ్గర ఆమె అభిప్రాయం గ్రహించినట్టే శ్రీహరి ఆమెను వారించాడు. సెలవు పెట్టాలనుకో జ్ఞాన, నీ కర్తవ్యం ముఖ్యం. నేను పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తానన్నాడు. నేనుంటాలే బావగారు. ఒక్కరు ఎలా ఉంటారు? ఏ కళ ఉన్నాడో. శేఖర్ అంగీకరించాడు. శ్రీహరి ఉన్న 3 రోజులు 3 క్షణాల్లో గడిచిపోయాయి. పనిలో చెల్లెలికి సాయం చేస్తూ అల్లరిగా తిరిగాడు. అనిల్ మామగారి వద్దే పడక. అన్నగారి ముందు శేఖర్ పరశురామ అవతారం ఎత్తకపోతే బావుండును అని 1000 దేవుళ్లకు మొక్కుంది. ఆ ప్రమాదం జరగలేదు. శేఖర్ జ్ఞాన అందరిలో చిన్నదవటం మూలాన అమ్మా నాన్న అపురూపంగా పెంచారు. దాన్ని చూడాలని వాళ్ళకెంతో ఆరాటం. వయసు మీరింది, రాలేరు. ఒక్కసారి వీలు చూసుకొని రండి. అతని కంఠం జీరబోయింది. వీలు లేక కానీ మీరంతగా చెప్పాలా? 2 రోజుల్లో వస్తాం. అక్కయ్యను కృష్ణుణ్ణి అడిగానని చెప్పు. అందరికీ నమస్కారాలు చెప్పండి. వస్తాను తల్లి. మీ అందరి కోసం ఎదురు చూస్తుంటాం. పిల్లల్ని ముద్ద పెట్టుకుని అనిల్ చేతిలో 10 రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు శ్రీహరి. జ్ఞాన మామూలుగా ఆసుపత్రికి వెళ్ళొస్తుంది. అనితకు పళ్ళొస్తున్నాయేమో. ఒకటే విరోచనాలు. ఏమండి, అత్తయ్యను పిలిచికి వస్తామన్నారుగా అంటే తీరవద్దు. నిర్లక్ష్యంగా తీసివేశాడు. అనిత మరీ నీరసంగా తయారవుతుందండి. పెద్దావిడ ఉంటే నువ్వు డాక్టరుగా నీ పిల్లల ఆరోగ్యం చూసుకోలేని దానివి ఇతరులకే మందులు ఇస్తావు. కసిరినట్టే వెళ్ళిపోయాడు. సగం ప్రాణం కూతురు దగ్గర, సగం ప్రాణం ఆసుపత్రిలో అన్నట్టు 2 రోజులు గడిచాయి. అనిత కాస్త తేరుకుంది. శేఖర్ మూడ్స్లో ఉండటం చూసి పుట్టింటికెళ్లే విషయం ఎత్తింది. అతను పెద్దగా నవ్వాడు. ఆమె చికాగ్గా చూసింది. నిజంగా వెళ్తామని తలిచావేమిటి? నాకు సెలవెవడిస్తాడు? ఏదో మీ అన్నయ్య బాధపడతాడని అన్నాను. తేల్చేశాడు. జ్ఞానకు మండిపోయింది. తనకు పూజనీయుడైన అన్నగారితో పరిహాసమా? కానీ ఏమన్నా శేఖర్ మరీ రెచ్చిపోతాడు. అక్కడందరూ ఎంతగా ఎదురు చూస్తున్నారో. అతన్ని మంచి మాటలతో లొంగదీయాలి. సంసారం కూడా నాటకమని తెలియదు ఆమెకి. భర్తకు ఇష్టమైన రీతుల్లో అలంకరించుకుని వెళ్ళింది అతని దగ్గరకు. అతను చెప్పే కబుర్లు వింది. ఆఖరికి అతని దగ్గర చేరి మెడకు చేతులేసింది. ఏమండి, అమ్మ వాళ్ళని చూడాలనుంది. ఒక్కరోజు వెళ్ళొద్దాం. మంచివారు కదూ? గోముగా అడిగింది. సెలవు దొరకొద్దా జ్ఞాన? మీరు తలుచుకుంటే అదే దొరుకుతుంది. నా కోసం ఆ మాత్రం ప్రయత్నం చేయలేరు? పాపం అన్నయ్య చెప్పిన దగ్గర నుండి ఎదురు చూస్తూనే ఉంటారండి. సరే, కానీ 2 రోజులే సుమా. శుక్రవారం సాయంత్రం బయలుదేరి సోమవారం ఆఫీస్ టైం కల్లా వచ్చేయాలి అన్నాడు భార్య లాలనకు కరిగిపోతూ. నేను మాత్రం ఎక్కువ రోజులు ఎలా ఉండగలను? థ్యాంక్స్. మా వారికి కాస్త కోపం ముక్కు మీదే గాని హృదయం నవనీతం అంది. చాలే ఓయ్ అంతా బటరింగ్ అన్నాడు. శుక్రవారం పొద్దుట అనిల్ గొడవ అంతా ఇంతా కాదు. వీధంతా చాటి వచ్చాడు. ఊరెళ్తున్నామని. మమ్మీ, అమ్మమ్మ దగ్గర మంచి వెన్న ఉంటుంది కదూ. కృష్ణుడు బావ మంచాడే. ఊరంతా తిప్పుతాడు. తాతయ్య కథలు చెప్తాడు. అత్తయ్య మంచిది, విసుక్కోదు, ఏదడిగినా పెడుతుంది. సాగిపోతున్నాయి వాడి మాటలు. అనిల్, బళ్ళికెళ్ళవురా? శేఖర్ కేక. మనం ఊరికెళ్తున్నాం కదా డాడీ. సాయంత్రం వెళ్తున్నాం చిన్నదరా.
తమరు బడికి వెళ్ళి రావచ్చు. మమ్మీ నువ్వు చెప్పవా? తల్లి వంక చూశాడు. జ్ఞాన వెళ్ళమని సైగ చేసింది. అసహాయంగా తయారయ్యాడు. పలహారం చేస్తూ తన కోరికలు చెప్పాడు. మమ్మీ ఇప్పుడే చెప్తున్నాను, తాతయ్య దగ్గరే పడుకుంటాను. చిన్నమామ ఎక్కడే ఉంటాడా? అమ్మా నా పెట్టెలో బిల్డింగ్ మెటీరియల్ పెట్టు. అనిల్ ఏమిట్రా కీ ఇచ్చిన అలారం పీసులా వాగుతున్నావు? రిక్షావాడు బయట వెళ్ళగొడుతున్నాడు. తండ్రి కేక విని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. 4 గంటలకు వచ్చేటప్పుడు పళ్ళు కొని తెచ్చాడు శేఖర్. ఒక్కడిని డ్రైవ్ చేయాలంటే విసుగు. ఎవరినైనా పిలవనా? ఎందుకండి, మీకు విసుగ్గా ఉన్నప్పుడు నేను చేస్తానంది. ఆమె కళ్ళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆడవారికి పుట్టింటిపై ఇంత మమకారం దేనికో. స్వర్గం లాంటి సంసారం. ఆగారే, దేవుళ్ళలాంటి భర్త, ముత్యాల్లాంటి పిల్లలు, వెక్కిరించింది జ్ఞాన. శ్రీవారు తమరు ఆడపిల్లలైతే తెలిసేది అంది. అమ్మమ్మ, నన్ను ఆడపిల్లని కమ్మని దీవించకు, కాదు శపించకు, చేతులు జోడించాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. ముందు మురిసినమ్మ పండుగ సుఖమెరుగన్నంత సామెత నిజమైంది. పిల్లలకు దుస్తులేస్తుండగా వాకిట్లో కారాగింది. స్త్రీ పురుషుడు, 2 ఆడపిల్లలు. ట్యాక్సీ దిగాక అందరి వెనకాల శేఖర్ మేనత్త కామమ్మ దిగింది. జ్ఞాన నీరుగారిపోయింది. బలవంతంగా తన భావాలు నదిమిపెట్టి వాళ్ళకి ఎదురేగింది. బాగున్నారా పిన్నిగారు? ఇదేనా రావటం? ఏం బాగే తల్లి, ఎన్నోసార్లు వచ్చి నీ దగ్గర మందు పుచ్చుకుందాం అనుకుంటాను. తీరికేది? మా వియ్యపురాలకి కడుపు నొప్పంటే వచ్చామన్నది. అందరూ ఇంటికొచ్చారు. శేఖర్ పలకరించాడు. పుట్టినింటి ప్రయాణం పసందుగా ముగిసింది. సూట్ కేసులు బీరువాపై పెడుతుంటే కళ్ళు చెమర్చాయి. రోగిని పరీక్షించి 2 మాత్రలు ఇచ్చింది. అమ్మా మనం వెళ్ళమా? అనిల్ దిగాలుగా చూశాడు. మరోసారి వెళ్దాం రన్ను, వెళ్ళి ఆడుకో. వాడు ఎన్నో అడిగాడు. అవతల తండ్రి ఉన్నాడు. నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. బంధువులామె ఇల్లంతా గోల పెడుతుంది. ఆవిడకు పక్కా అమర్చింది. ఎప్పటి నుంచి వస్తుంది ఈ నొప్పి? 4 సంవత్సరాల నుండి. పిడికెడు మెతుకులు తినలేదే తల్లి. తింటే అరిగి చావదు. దేశంలో ఇంతమంది ఉండగా నాకే రావాలా? మా ఊరి డాక్టర్కి చూపించి విసుగొచ్చింది. తిండే మానమంటాడు. ఇక్కడ చూపించుదామని వచ్చాను. కామమ్మ వదిన మన వారున్నారు అని మీ ఇంటికి తీసుకొచ్చింది. రేపు ఆసుపత్రిలో పరీక్ష చేయిద్దాంలేండి. మంచి మందులు ఉన్నాయి. మా తల్లి నీ కడుపు చల్లగా 100 ఏళ్ళు బతుకన్నదావిడ. అనంతరం మగవారు బయటికి వెళ్ళిపోయారు. వచ్చిన ఆడపిల్లలు జ్ఞాన డ్రాయింగ్ రూమ్ తనిఖీ మొదలుపెట్టారు. చక్కగా ఒక మూల షెల్ఫ్లో అమర్చిన పాత పత్రికలు తిరగేయసాగారు. షోకేసులో బొమ్మలు తీయాలని సరదా. మరీ చిన్నపిల్లలేం కాదు. 13, 11 ఏళ్ళు ఉండవచ్చు. షోకేసులో పరికిణీ కట్టుకున్న నిల్చున్న కొండపల్లి బొమ్మల వంక చూశారు. అక్కయ్య, నీ కూతురు చిన్నది కదా, ఈ బొమ్మలు ఎందుకు? అవి ఆడుకోవటానికి కాదమ్మా, అందంగా ఉంటాయని బీరువాలో పెడతారు. ఇలా ఇంకా అడిగేవారేమో. కొత్త అని ఊరుకున్నారులా ఉంది. బెడ్రూమ్లో పడకుర్చీలో చేరబడి పేపర్ చదువుతున్నాడు శేఖర్. అతని వద్దకెళ్ళింది. ఏమండి, 2 రోజులే కదా, పని మనిషి గోపు ఉంటారు, వెళ్ళొద్దామా? జ్ఞాన అంటే నీకు కోపం వస్తుంది కానీ బంధువులు, అందున మేనత్త వస్తే ఎలా విడిచెళ్తాము? తీక్షణంగా అడిగాడు. మరేం మాట్లాడక వంటింటి వైపు వెళ్ళింది. అందరికీ సరిపడా వంట అది చేసింది. అనిత ఏడుస్తుంటే గదిలోకి వచ్చింది. ఆమె ముఖం వాడిపోయి ఉండటం చూసి జారేసింది శేఖర్కి. బలాన్ రోజు వస్తామని చెప్పలేదుగా, మరో రోజు వెళ్దాం. మా కామమ్మత్త సంగతి తెలీదు. ఆవిడ గుణాలలో పెద్దక్క 10వ వంతే వచ్చాయి. జీవితాంతం సాధిస్తూనే ఉంటుంది. పర్వాలేదు, ఏదో తెలియక అడిగేశాను అన్నది. మగవారికి పిల్లలకు వడ్డించింది. 2వ పంక్తిలో ఆడవాళ్లకు వడ్డించింది. అదేంటమ్మా, పండుమిరపకాయల పచ్చడా? మరింతయ్యమ్మా. ఈ మందులతో పచ్చాలతో చావైంది. జిహ్వ చచ్చిపోయింది. ఆ చింతకాయ పచ్చడి కూడా. గిన్నెడు నెయ్యి తిమ్మరించుకుంది. కామమ్మ వియ్యపురాలు కారంగా ఉంటాయి, కడుపు నొప్పికి మంచిది కాదు పిన్నిగారు అన్నది జ్ఞాన. సింగినాదం. తింటే రోగాలు వస్తాయటే అమ్మాయి. అసలు పంపునీటికేమో తోటకూర పప్పు భలేగా కుదిరింది. అన్నం వడ్డించుకున్నట్టే వడ్డించుకున్నారు. వసే అమ్మాయి, మీ అత్త మజ్జిగలో ఊరేసిన మిరపకాయలు చేసేది, నీకు పంపలేదుటే. ఉంటే కొంచెం వేయించి తీసురా, కూరలు చప్పగా ఉన్నాయి. జ్ఞాన మిరపకాయలు తీసి వేయించి తెచ్చింది. దూరంగా కూర్చున్న అమ్మాయిలు దగ్గరగా వచ్చారు. మిరపకాయలను చూడగానే వాళ్ళకి నోరూరు సాగింది. ఆ అమ్మ, ఇంకొక మిరపకాయ కావాలి అన్నారు. ఒట్టి మిరపకాయలైనా తింటారే, ఒక ముద్ద అన్నం తినండి. ఆ పళ్ళెల్లో పెట్టమ్మా. జ్ఞాన స్టవ్ మీద నుండి దింపిన గిన్నె తెచ్చి వారి ముందు ఉంచింది. నాకు కాసింత అన్నం పెట్టమ్మా, కారం లేవు కానీ భలేగా ఉన్నాయి కూరలు, అందుకే తింటున్నానే తల్లి. ఖాళీ గిన్నెలు చూశాక లేచింది. భోజనాలకు జ్ఞాన, గోపు మిగిలారు.
పదార్థాలే మిగలేదు. బల్ల మీద వస్తువులన్నీ తీసి అలమరలో సర్దింది. బ్రెడ్కు పచ్చడి రాసి గోపుకిచ్చింది. అందరికీ పక్కలు అమర్చి మంచినీళ్లు తాగి గదిలో కూర్చుంది. శేఖర్ ఇంకా చదువుకుంటున్నాడు. ఈ రోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.